లెవలో ఇనలో జరగి ముచ్చటిని రాదు రక్కలు అన్నలు. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. మీరు కూడా మంచిగుండాలనుకుంటున్నా. అవును గాని అన్నలు, మీ దిక్కు మీ స్టేట్‌లో ఎట్లున్నాయా వర్షాలు? మా తెలంగాణలో అయితే కొద్ది వర్షాలు కాదు. ఏందే అక్క ఏదో తమ్నెల్ పెడతావు, ఏదో మాట్లాడుతున్నావు. ఏందే జర ముచ్చట్లకు రారాదే అని మీరందరూ అనుకుంటే, అత్తన్న జర ఏమనుకోకుర్రి. నేను అత్తన్న ముచ్చట్లకు. మా దిక్కైతే ఫుల్లు వర్షాలు. ఎన్ని వర్షాలొచ్చినా, ఎంత సగం కథ అయినా కూడా బాధ్యతలు తప్పయి, పనులు తప్పయి. అవునా కాదా? గట్లెందుకు అంటున్నావే అక్క అంటే, అది ప్రతి మనిషి లైఫ్‌లో జరిగే ముచ్చట్లే, కథలే. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా రేపటి రోజుకు మనం జవాబియ్యంది, సమాధానం చెప్పంది మాత్రం అస్సలకే కథ గడవది. అవునా కాదా అన్న? జర నిజమా అబద్ధమా జర కామెంట్ చేసేయుర్రే. నేనైతే మా ఇంటి కాంచెల్లి ఇప్పుడు మా మా అమ్మోళ్ళ ఇంటి కాంచెల్లి అయితే మా ఇంటికి పోతున్నా అన్నట్టు. ఇట్ మీన్స్ మా బావోళ్ళ ఇంటికి, మా అత్తగారింటికి పోతున్నా. సో ఇది ఆల్రెడీ నా వీడియోలలో ఈ రూట్ అంతా చూసే ఉంటారు. ఈ మధ్య నాకు ఇంట్లో పెద్ద లాంగ్ వీడియోస్ తీయడానికి వీలైతలేదు. సో అందుకోసమనే మేము అక్కడికి పోయిన తర్వాత ఇట్లా పోంగ వెదర్ చూపెడదాము, జర మీరు కూడా ఖుషి అవుతారు కదా అనేసి నేనైతే ఈ వీడియో అయితే తీసిన అన్నట్టు. వెదర్ మాత్రం మల్చేలు ఉంటుంది. ఏమన్నాగా నత్రజని స్థాపన చేసే మొక్కలు గిట్లా బావ మన ఛానల్లో పెడదామే, జర బండి ఆపే అంటే మా బావ ఏమంటాడు, ఆ బురదలో పడతాము, ఆ బురదలో పడితే మనం లేవట్టేటోడు ఎవరు లేరు, నేను లేవట్టాలంటే ట్రక్కు కావాలి అని మా బావ జోకులు ఆడుతాడు. గట్లున్నది మా బావ కథ. నేనేమైనా వీడియో, మనకి ఎంతైనా సపోర్ట్ ఉండాలి కదా. గట్లా మనకి ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. దానికి మంచిగా అనుగుణంగా ఈ రోడ్డు ఎట్లున్నది అనుకుంటారు? రోడ్డు జబర్దస్త్ ఉన్నది. అందులో పడ్డరంటే బుక్కలన్నీ నుజ్జు నుజ్జు అవుతాయి. గట్లుంది ఆ రోడ్డు. ఇక కుక్క మేము అక్కడి నుంచి మొదలు పెడితే సగం దూరం దాకా ఉరికొచ్చింది. దాన్ని బట్టి మా బావని అడిగిన, ఏందే బావ అది గట్ల ఉరికత్తుంది అంటే, అది జర తొవ్వ పరిశాన్ అయింది, అందుకోసమని అట్లా ఉరికత్తుంది కుక్క అని అయితే చెప్పిండు అన్నట్టు. కుక్కలు తొవ్వలు కూడా పరిశాన్ అవుతాయి అనిపించింది. ఇప్పుడు నేను చూపెడుతున్నా చూసిర్రా, అవి పొలాలల్లో వరిలో ఎందుకు ఎక్కువ దాన్ని బీడున్నప్పుడు అవి ఎందుకు ఎక్కువ మొలుస్తాయి, రైతులు ఎందుకు వాటిని ఎక్కువ వాళ్ళ పంట పొలాలలో ఉంచడానికి ఎందుకు బాగా వాళ్ళు కాయిస్ పడతారంటే, అవి నత్రజని స్థాపన చేసే మొక్కలు. అందుకోసమనే అవి చేన్లలో ఉంచుతారు. అట్లా ఉంచితే పంట దిగుబడి వస్తుంది, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, మంచిగా దిగుబడి వస్తుంది, ఇంత లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో మంచిగా ఇట్లా మోకాళ్ళు ఎలుపు చెట్లను పెంచుతారు అన్నట్టు. ఎక్కడ పంట పొలాలలో, ఈ రోడ్డు పొంటి కాదు. నేను అక్కడ చూపెట్టిన కదా ఈ కథ ఈ కథ స్టార్ట్ చేసిన కదా గక్కడి నుండే నత్రజని స్థాపనని చేసిన కదా, అక్కడి నుండే అన్నట్టు ఆన్నే ఉన్నది. కానీ నేను క్లియర్గా చూపెట్టలేకపోయినా. క్లియర్గా చూపెట్టాలంటే మా బావ బండి ఆపాలి కదా. ఇది మొత్తం రైడరేనా, ఇది ఓడే పోవుడా. ఇక కథం ఇప్పుడు నేను చూపెడుతున్నా కదా అదంతా తుంగ. ఇప్పుడు నేను అక్కడ ఉన్న చూసినావా వాటర్ కనబడ్డాయా, అన్ననైతే ఫుల్ చేపలు ఉన్నాయి. గిట్ల పోగానే పైనకి తేలుతున్నాయి. అవన్నీ పట్టుకపోదామంటే మా బావ, ఎవరు పడతావు నువ్వు సున్నేసి వలేస్తావా అంటాడు. ఏం చేస్తాడు, నీ వాళ్ళ సున్నిగా వాళ్ళ లేదా మన లేదా ఏం కడతావు, నీ సున్ని కడతావా అంటాడు. ఇక సప్పుడు సరేం చేయక సప్పుడేక నేను నోరు మూసుకున్నా. ఇక నేను అక్కడ చూపెట్టింది అది ఎక్కడి నుండి అంటే, ఇక్కడ పక్కకు చెరువు ఉంటుంది అన్నట్టు. సో గుడికాడ ఇప్పుడు మీకు చూపెడతా నేను. సో ఈ గుడికాడ చెరువు ఉంటుంది, అటు పక్క పొంటి తవ్వ కనబడుతుందా. సో అక్కడ మీకు కనబడుతుంది కావచ్చు అటు గుడి ముంగట. సో అదంతా చెరువే అన్నట్టు. వ్యూ మాత్రం హల్చల్ ఉంటుంది. ఏమైనా షార్ట్స్, డ్యాన్స్ వీడియోలు అట్లా ఇట్లా చేయాలన్నా కూడా సూపర్ వెదర్ అన్నట్టు. సో మా సైడ్ అయితే ఇప్పుడు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇక్కడ మా అత్తగారింటి సైడ్ అయితే ఫుల్ కూరగాయ చెట్లు అంటే పండిస్తారు అన్నట్టు. మా కరీంనగర్లో బాగా కూరగాయలు పండించే ఊరు ఏదన్నదంటే మా సైడే. ఇరుగా మరగా పండిస్తారు. ఎండాకాలం లేదు, వానకాలం లేదు, సరి లేదు. ఇక్కడ రైతులకు కష్టమే ఊకే. ఏదన్నా ఒకటి ఎప్పుడు ఒకటి పండించుకుంటూనే ఉంటారు, ఏదన్నా ఒకటి చేస్తూనే ఉంటారు, ఏదన్నా ఒకటి వేస్తారు పంట. ఇంత టమాటా నారేస్తారు, మిర్చి నారేస్తారు, ఏదన్నా నాటి నారేస్తారు. ఇప్పుడు మేము ఇక మా ఇంటికి అయితే వచ్చినాం. ఇక మేము ఉండే ప్లేస్లో చాలా తక్కువ, కోతులు కూడా లేవు. మట్టి అంటే మట్టి ప్లేస్ తక్కువ, అంతా కొంచెం వరకు గంచే ఉంటుంది అన్నట్టు. సో మా బావ ఏం చేస్తుండు, ఆ ఉన్నదాన్ని ఇంతేమైనా కూరగాయల చెట్లు పెడతా అని అయితే ఇకుమతి చేస్తాడు. కానీ ఇక చెప్పలేము ఆ ఇకుమతి సక్సెస్ అవుతుందా, మా వాళ్ళు దాన్ని దున్ని నాటేస్తారా అని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి కొంచెమే జాగుండే, ఆయంత జాగను కూడా మా బావ ఆ పొట్లాలల్లో ఇత్తనాలు తీసుకొచ్చి అంతా ఇక దాన్ని కూడా కబ్జా చేస్తాడు. ఇక మా వాళ్ళు దాన్ని ఉంచుతారో లేకపోతే ఏమైనా చేస్తారో కూడా, ఇక అది 4 రోజుల వరకు దాని ముచ్చట మనం మాట్లాడరాదు. ఇక బీరకాయకి అయితే మొన్న ఈ పాదుకు మొత్తం పందిరేసిండు మా బావ. మా పెద్దోళ్ళు లేచిండు. ఇక లేచి చూస్తాడు అన్నట్టు మా డాడీ ఏం చేస్తాడని. ఇది మా బయట అన్నట్టు ప్లేసు. సో ఈ ఇంత చిన్న దాంట్లో నేను చిక్కుడు చెట్లు పెట్టిన.
ఏ చిక్కుడు చెట్లు పెట్టినా కానీ ఇక్కడ ఏమో దానికి సపోర్ట్గా పెడదామంటే ఇంత పొరక గిరక ఏం దొరకలేదు. అందుకోసమని చిన్నవి బొన్న ఇప్పుడే తీగ పారుతుంది కదా అని కట్టలు అయితే అట్లా జమ చేసి పెట్టిన. సో మా బావ ఏమేమి తీసుకొచ్చిండంటే టమాటా తీసుకొచ్చిండు. ఇవన్నీ మరి పెట్టిస్తాడు పండిస్తాడు. కాకరకాయ చూస్తారు కదా, కాకరకాయ ఈ రివర్స్ వచ్చిన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మిరపకాయ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాలకూర. నెక్స్ట్ మిరపకాయలు. ఇవన్నీ పట్టుకొచ్చిండు. మరి ఇక ఎన్ని ఎకరాలు పండిస్తాడో మా బావ తెలియదు. దీనికో 70-80 రూపాయల దాకా వేస్ట్ చేసిండు. ఆ బీరకాయ చెట్టుకు మొన్న మేము శతతీర్థాలు పోయినాం అన్నట్టు ఆ వీడియో పెట్టలేదు, ఎందుకంటే మాకు పండుగ లేదు. ఈసారి మాకేం పండుగ లేదు. ఇక ఆ రోజు ఏం చేసిండు, ఇంటికాడు ఉన్నాడు, ఇంత బగార బువ్వ తిన్నాడు, ఇంత చికెన్ తోటి గట్టిగా తిన్నాడు. కథమిగా పందిరేసిండు. ఎందుకంటే అక్కడ సపోర్ట్గా ఏం పెట్టరాదు. ఇక పెట్టాలంటే ఏమన్నా మండ నరక రావయ్యా అంటే మా బావ ఏం చేసిండు, పందిరే ఎత్తా అని కట్టెలే నరకొచ్చిండు. గట్టు ఉంటుంది మా బావతోటి, మినిమం ఉంటుంది. ఇక ఏం చేస్తాడు, అదంతా మంచిగా సాపి ఎత్తాండు. ఇక మరి ఇక ఇత్తనాలు పెడతారో దానిలో ఏం చేస్తారో తెలియదు. నేనైతే ఇత్తనాలు పెట్టా అన్న. మరి నువ్వే ఇత్తనాలు పెట్టు, నేను డ్యూటీకి పోతాను అన్నాడు. నేను ఇత్తనాలు పెట్టా అని చెప్పిన. ఎందుకంటే మనకి పిల్లలను పట్టుకునే వరకే పని 10 వాళ్ళు అవుతుంది. 10 వాళ్ళ పని నయం అని అనిపిస్తుంది నాకు. ఈ పిల్లలను పట్టుకుంటే పెద్ద గగనం అయిపోతుంది. ఇక గాయత్తులు నేనేం పెడతానే బావా అని అయితే అన్న. ఇక ఆయననే మళ్ళీ నేను రేపు పెడతా తీ అన్నాడు. అయినా కూడా నేను వీడియో తీయలే, ఎందుకంటే పొద్దంతా వర్షం, జోరు వర్షం అన్నట్టు. ఇంత ఇత్తులు కాదు కదా, కనీసం బయటికి ఇత్తనాలు పెట్టడానికి కూడా బయటికి పోలేదు నేను. గట్లున్నది ఇక్కడ మా తెలంగాణ సిచ్యువేషను. అక్కడ భద్రాచలం మునుగుతుందట. ఇక ఇక్కడ మాకు అన్ని వరదలు వస్తున్నాయట. కరీంనగర్లో సగం మొత్తం నిండిపోయిందట. ఇక ఆగం రోగం అవుతుంది. దీనికి ఇంత గెరువు అవుతలేదు వాన. వానలనే ఊరికి పోయినాం. ఇక ఇంటికి వచ్చినాం, మీ పని చేసుకుంటాను అన్నట్టు. ఆ వీడియోకు దీనికి ఏం సంబంధం ఉన్నదక్క అంటే, ఇక నేను బోంగ కొన్ని ముచ్చట్లు మీతో మాట్లాడదాం అనేసి అయితే ఆ రాంగ వీడియో తీసిన. ఇంటికి వచ్చినాక ఎప్పుడు చాలామంది అడుగుతారు అన్నట్టు లైవ్లో, భావన కనబడను అసలు, భావన వీడియో తీయవేందక్క అన్నావు అని అడుగుతారు అన్నట్టు. చాలామంది లైవ్లో అడుగుతారు. అందుకోసం అని అట్లా భావన కొడిసేపు అట్లా మన ఛానల్లో అట్లా కొడిసేపు ఉంచుదాం అనేసి అయితే నేనైతే వీడియో తీసిన. బావ చాలా కష్టజీవి. అసలు బావకి ఇంట్రెస్ట్ వస్తేనే చేస్తాడు, లేకపోతే అదంతా పనంతా నా విన్నే వారేస్తాడు. ఇవాళ ఏ దేవత పోనిందో బాంచనవగా పని చేస్తాడు. ఆ బీరకాయకైతే పందిరైతే హైలైట్ వేసిండు. సో మీరు కూడా ఏం చేస్తారు ఇంటికాడ, మీ వాళ్ళు హెల్ప్ చేస్తారా జర కామెంట్ చేసేయర్రి. ఇక మా సైడ్ చూసిర్రా, వానకైతే రికామే లేదు. దానికి ఇష్టం వచ్చినంతసేపు కొడుతుంది. అంతా ఒకసారి గట్టిగా కొట్టింది కాదు, పోయింది కాదు, మొత్తం ఆగం చేస్తుంది. బట్టలు ఎండనిచ్చు లేదు, మన్ను లేదు, మషారం లేదు. ఇక ఇప్పుడు ఈ వానలో పెడితేనే పూల చెట్లన్నీ మొలుతాయట అట్లా అంటుండు. మరి ఇక మా బావ ఇక చూడాలి అవి మొలుతాయో, ఎన్ని పంటలు పండిస్తాయో. దాన్ని ఎర్రమట్టి తీసుకొచ్చి బందోబస్తుగా ఎత్తాండు. ఇయో ఏం విత్తనాలు పెడతానో షార్ట్ వీడియోలలో జర పోస్ట్ చేస్తా, చూడుర్రి. మరి సబ్స్క్రైబ్ చేసుకోర్రి.